అంటే ఇకను జీవించువాడు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవించుచున్నాడు. నీలో ఉన్న క్రీస్తుని గుర్తించు. యేసుని నమ్మినంత మాత్రాన, ప్రభువును తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆయన నీలో ఉన్నాడని, ఇకను జీవించువాడు నువ్వు కాదని అనగా ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తుందని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థించడం, నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించినట్లయితే నువ్వు ఒక గొప్ప స్థాయికి, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మతానుసారముగా లేదా ఆచార క్రైస్తవుడుగా మిగిలిపోకుండా వాస్తవాన్ని గ్రహించి నీలో ఉన్నటువంటి దేవుని శక్తిని గ్రహించను, ఆ విశ్వాసాన్ని నువ్వు మెరుగుపెట్టినట్లయితే, దాన్ని గ్రహించినట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దావీదు సామాన్యుడే, గొర్రెల కాపరే, కానీ అతనిలో ఉన్నటువంటి దేవుడిని గుర్తించాడు, అతనిలో ఉన్నటువంటి దేవుని వాగ్దానాన్ని గుర్తించాడు, తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. గొర్రెల కాపరి, పెంట కుప్పలమైనటువంటి వ్యక్తి, సింహాసనం మీద పరిపాలన చేసే ఇజ్రాయెల్ని నడిపించే ఒక గొప్ప రాజుగా దేవుడు అతను లేవనెత్తాడు. మరి నిన్ను లేవనెత్తడా? మనం నమ్మింది కూడా అదే దేవుణ్ణి. విశ్వాసాన్ని పెంచుకోమని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.